టూ మెగా బ్లాక్ బస్టర్స్ తర్వాత షారుఖ్ ఖాన్ది వచ్చిన లేటెస్ట్ మూవీ డంకీ. 100% సక్సెస్ రేట్ ఉన్న రాజ్ కుమారి హిరానీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ హిట్టా ఫ్లాపా, దాని గురించి డీటెయిల్ రివ్యూ మాట్లాడుకునే ముందు ఇప్పుడు వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ లవ్ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్, ఎంకరేజ్ చేయండి. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ డంకీ. సో డంకీ చాలా ఎక్స్పెక్టేషన్స్తోని మనం వెయిట్ చేసి చాలా రోజులుగా హిరానీ మూవీ చాలా రోజుల తర్వాత వచ్చింది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్ళినట్టు అయితే కొంచెం డిసప్పాయింటెడ్ అని చెప్పాలి. ఎందుకు అంటే హిరానీ మూవీస్ మనం యూజువల్గా స్టోరీ లైన్ ఎలా ఉంటుంది, ఒక టాపిక్ని తీసుకుంటారు, ఆ టాపిక్లోని అన్ని ఎమోషన్స్ అన్ని చూపిస్తారు. యూజువల్గా రియాలిటీ బేస్డే ఉంటుంది మ్యాక్సిమం. కానీ ఈ మూవీలో కూడా సేమ్ ఒక ట్రూ స్టోరీ బేస్ చేసుకుని మూవీ తీశారు. బట్ కొంచెం ఓల్డ్ స్టోరీ అనిపించింది. బికాస్ చాలా ఇలా రెఫ్యూజీ మూవీస్ ఇలాంటివన్నీ చాలా వచ్చాయి కాబట్టి మనకి తెలుసు. సో బేసిక్ టాపిక్ ఏంటన్నది డంకీ అంటే డాంకీ యాక్చువల్లీ. సో పంజాబ్ స్లాంగ్లో అది డంకీ అంటారు. ఇట్స్ అ రూట్ అనమాట. దేనికంటే సో ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో మన పంజాబ్ నుంచి యూకే వెళ్ళడానికి, లండన్ ఇలా వెళ్ళడానికి ఒక రాంగ్ రూట్లో వెళ్తుంటారు. సో అంటే లీగల్గా కాకంటే ఇల్లీగల్గా వెళ్ళే రూట్ అనమాట అది. చాలామందికి ఆ ఫ్యాంటసీ అయితే ఉంటుంది. ఫ్యాంటసీ అనే కన్నా ఒకప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్తేనే ఎర్నింగ్ చాలా ఎక్కువ మనం ఎర్న్ చేసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, చాలా పాష్ లైఫ్, యూకే, లండన్, యుఎస్, కెనడా వీటికి వెళ్తేనే మనం చాలా మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది అని ఒక చిన్న థాట్ అందరికీ చాలా ఎక్కువ, ఇంతకుముందు అయితే ఎక్కువ ఉండేది. ఇప్పుడు కొంచెం లీగల్గా ఎక్కువ వెళ్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇది అది వెళ్తున్నారు. కానీ బట్ ఒకప్పుడు బై హుక్ ఆర్ క్రూక్ వెళ్ళాలనే థాట్ అయితే ఉండేది. సో అది పంజాబ్ బార్డర్ లైన్లో ఇది ఎక్కువ జరుగుతూ ఉండేది. పంజాబ్ వాళ్ళకి ఎక్కువ ఉండేదన్నమాట ఇలా వెళ్ళాలనేసి. సో స్టోరీ అయితే అది బాగుంది. స్టోరీ డెఫినెట్గా బాగుంది, కాదని అనను. బట్ కొంచెం ఓల్డ్ అంటే ఆయన చాలా గ్యాప్ తర్వాత వచ్చింది మూవీ. అండ్ ఇప్పుడు ఇంత లేటెస్ట్ స్టోరీస్ అన్నీ వస్తున్నప్పుడు కొంచెం ఇది కొంచెం ఓల్డ్ అనిపించింది. ఇంకా మూవీలో డైరెక్షన్ అంటే చాలా బాగా చేశారు ఆయన, అందులో డౌటే లేదు. ఆయన ఈజ్ అన్ ఏస్ డైరెక్టర్, బాగుంది. యాక్టర్స్ అందరూ చాలా బాగా, షారుఖ్ ఖాన్ ఆబ్వియస్గా. కాకపోతే ఒక చిన్న ఫీల్ ఏంటంటే పఠాన్, జవాన్ తర్వాత ఇది కూడా ఒక మంచి సూపర్ హిట్ అయితే బాగుంటుంది అని ఉంది. బట్ ఆ లెవెల్ అయితే కాదు. అండ్ మోరోవర్ రాజ్ కుమార్ హిరానీ మూవీస్ అనేసరికి మనకి కొంచెం ఆ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. ఎందుకంటే ఆయన చేసిన మూవీస్ అలాంటివి, 3 Idiots కానీ, ఏంటి ఎంబీబీఎస్ కానీ, మున్నబాయ్ ఎంబీబీఎస్ కానీ, పీకే, ఇవన్నీ మనం చూసేసరికి మనకి లోపల ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్తాం. ఆ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళగానే ఒకసారి మొత్తం ఎక్స్పెక్టేషన్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. బట్ అదర్ దెన్ దట్ మూవీ బాగుంది. డెఫినెట్గా వాచబుల్ మూవీ అండి. మంచి కాన్సెప్ట్, అంటే ఫ్యామిలీతో చక్కగా కూర్చొని చూడదగ్గ మూవీయే. లైట్ హార్టెడ్ కామెడీ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్లో కూడా ఆల్మోస్ట్ ఇంటర్వెల్ ముందు నుంచి మనకు కొంచెం డ్రాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంది. కామెడీ ఎలా అంటే చాలా లైట్ హార్టెడ్, అంటే సూపర్ కామెడీ అన్ను ఆహాహా అని నవ్వేసే అంతేం లేదు. బట్ స్టిల్ బాగుంది. అలా లైట్గా అందరూ చక్కగా నవ్వేలాగే ఉంది మూవీ అయితే మాత్రం. సెకండ్ హాఫ్లోని ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ కొన్ని ప్లేసెస్లో మళ్ళీ ట్రై చేశారు కామెడీ పెట్టడానికి. బట్ ఎందుకో అంత మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. కొన్ని సీన్స్ బాగా డ్రాగ్ చేసినట్టు అనిపించింది. అండ్ ఇంకా యాక్టర్స్ వస్తే షారుఖ్ ఖాన్ ఆసమ్, ఇంకా చెప్పనవసరం లేదు. స్పెషల్గా ఈ మధ్యన ఆయనకు ఓల్డ్ క్యారెక్టర్లు చూపించినప్పుడు చాలా బాగా అనిపిస్తున్నారు. మేబీ ఓల్డ్ అయ్యారనేమో కానీ బాగున్నారు. అండ్ తాప్సీ పన్ను బాగా చేసింది. మూవీకి వన్ మోర్ ఏంటంటే విక్కీ కౌశల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వచ్చిన కొంచెం సేపు కూడా తన ఇంపాక్ట్ తను వదిలేడు. క్యారెక్టర్స్ బాగా పెట్టారు.
స్పెషల్గా కాస్టింగ్ అయితే చాలా బాగుంది మూవీలో. ఎమోషన్ కూడా బాగుంది, కామెడీ బాగుంది, సాంగ్స్ కూడా మూవీతో పాటు ఫ్లోలో వెళ్ళిపోయాయి. ఆసమ్ సాంగ్స్ అన్ను, బట్ మూవీతో ఫ్లోలోని చక్కగా అన్ని సాంగ్స్ కుదిరాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది అండ్ మూవీలో సాంగ్స్ కూడా బాగుంది. ఇంకా పిక్చరైజేషన్ బాగుంది. షారుఖ్ ఖాన్ డాన్స్, యాక్టింగ్ అన్నీ బాగున్నాయి. మూవీ కొంచెం లెంతీగా, కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది తప్ప అదర్వైజ్ మీరు వెళ్ళి కూర్చొని మూవీ చూడాలి ఫ్యామిలీతో అంటే వాచబుల్ మూవీ. ఇంకా సూట్ అయ్యారా లేదా అని చాలామందికి డౌట్ ఉంది. అండ్ లాంగ్వేజ్ కొంచెం ఇష్యూ నాకు తెలుసు, ఎందుకంటే కొంచెం పంజాబీ స్లాంగ్ కలుస్తుంది కాబట్టి హిందీకి పంజాబీ స్లాంగ్ కొంచెం కలిసేసరికి కొంతమందికి అర్థం అవ్వకపోవచ్చు. బట్ ఎమోషన్ బాగుంది. స్పెషల్గా కోర్ట్ సీన్ ఉంటుంది, షారుఖ్ ఖాన్ చేసిన కోర్ట్ సీన్, అది అతని ఎమోషన్ చాలా బాగా చూపించారు. అండ్ విక్కీ కౌశల్ కూడా ఆయనది ఒక మోనోలాగ్ అనొచ్చు, అదొకటి ఉంది, అది చాలా బాగుంది. ఎవ్రీ వన్ అందరూ, బమన్ హిరాని అందరూ ఫ్యాంటాస్టిక్ జాబ్ చేశారు. సో నేను కంపారిజన్ ఏం చేయట్లేదు, బట్ వన్ టైం వెళ్ళి చూడాలి అనుకుంటే డెఫినెట్గా వాచబుల్ మూవీ. మళ్ళీ నేను ఇంకో రివ్యూతో వచ్చేవరకు సో కీప్ వాచింగ్. సలార్ మూవీ రివ్యూతోనే వస్తాను సండే. ఐ నో సలార్ మూవీకి రివ్యూ అవసరం లేదు బికాజ్ ఆల్రెడీ మీరు అందరూ చూస్తుంటారు, బట్ స్టిల్ సలార్ మూవీ రివ్యూతో నేను సండే వస్తాను. కీప్ వెయిటింగ్ ఫర్ మీ. సపోర్ట్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కమెంట్స్లో పెడితే ఐల్ కమ్ రిఫర్. ఇప్పుడు వరకు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బాయ్.